So let's continue our discussion with another question. Miss Kirti, it is widely discussing right now that even though local self governments have got constitutional recognition, they still lack financial independence. So, what do you say about it? యా ఏంటంటే ఇప్పుడు లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్కి ఏదైతే ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఉందో అది లిమిటెడ్గా ఉంది. యాజ్ పర్ ఆర్టికల్ 40 ఏదైతే డిపిఎస్పిలో లోకల్ గవర్నెన్స్ గురించి ఉంది. కానీ ఏంటంటే ఈ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది లిమిటెడ్గా ఉంది. మొత్తం స్టేట్ సెంట్రల్ బేస్ అయ్యి ఉంది. సో దట్ కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి అరైజ్ అవుతున్నాయి. ఈ ఏంటంటే విలేజ్ బ్యాక్వర్డ్నెస్ వస్తుంది. లైక్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ చేయాలంటే ఏదైతే ఫండ్స్ ఉన్నాయో అవి డిలే అవుతున్నాయి. బ్యూరోక్రాట్స్ స్టేట్ సెంట్రల్ నుంచి ఏదైతే ఫండ్స్ రావాలో అవి డిలే అవుతున్నాయి. సో ఇవన్నీ ఇంకా ప్రాబ్లమ్స్ లైక్ లాస్ట్ ఇయర్ 2022లో ఆర్బిఐ ఒక రిపోర్ట్ని దాన్ని పాస్ చేసింది. ఏంటంటే 0.6% మాత్రమే జీడిపిని ప్రొడ్యూస్ చేస్తుంది, కాంట్రిబ్యూట్ చేస్తుంది విలేజ్ సైడ్ నుంచి. కానీ బ్రెజిల్ చూసుకుంటే బ్రెజిల్ ఎంత చిన్న కంట్రీ. సో ఆ కంట్రీ తక్కువ పాపులేషన్ ఉందో ఆ కంట్రీ నుంచి 7% జీడిపి కాంట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు విలేజ్లో అంత పాపులేషన్ ఉన్నప్పుడు ఎందుకు అవ్వకూడదు, ఎక్కువ అవ్వకూడదు. సో అది రీజన్గా తీసుకుంటే చాలా ఫీచర్స్ అనేవి వస్తున్నాయి. సో దట్ దీనికి వచ్చే రిఫార్మ్స్ ఏంటి అంటే, నేను సజెస్ట్ చేసే రిఫార్మ్ ఏంటి అంటే, స్టేట్ ఫినాన్స్ కమిషన్ ఉంది కదా, ఆ స్టేట్ ఫినాన్స్ కమిషన్ ఒక పర్టికులర్ మనీని రిలీజ్ చేస్తుంది. దాంతో ఏదైతే డెవలప్మెంట్ చేసుకోవాలో అది లోకల్ గవర్నమెంట్స్ చేస్తాయి. అండ్ ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే మన ట్యాక్సేషన్ విషయంలో లోకల్ గవర్నెన్స్కి ఓన్లీ వాటర్ ట్యాక్స్, హౌస్ ట్యాక్స్ వీటి మాత్రమే ఉన్నాయి. ఇలా బిలో ట్యాక్సెస్ ఉన్న వాటికి లైక్ కొంచెం ఏంటంటే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఉంది కదా, దాంట్లో కూడా మనీ వస్తే ఏదైతే ఈ లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ ఉన్నాయో ఈ గవర్నెన్స్ చేయడానికి సర్వ్ చేయడానికి ఇది కొంచెం ఇంప్లిమెంట్ అయితే కొంచెం బెటర్గా ఉంటుంది. అండ్ ఏదైతే సో ఇంకా ఒక గ్రేటర్ అటానమీ అండ్ అథారిటీ కావాలి. ఎల్ఎం సింగ్ కమిటీ ఏం చెప్పిందంటే, ఈ స్టేట్ ఫినాన్స్ కమిటీ ఉంది కదా అది కొంచెం ఇర్రెగ్యులర్గా ఉంది, అది టైమ్లీగా రన్ అయితే ఇట్ విల్ బి బెటర్ ఫర్ లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్. సో దిస్. Thank you, Miss Kirti. Miss Geetika, what's your view on this? టాక్సేషన్ పవర్స్ అడిగారు కదా. ఇప్పుడు ఒక్కో దగ్గర ఒక్కో ట్యాక్స్ లెవీ చేస్తే ట్యాక్స్ యూనిఫార్మిటీ అనేది ఉండదు కదా. ట్యాక్స్ యూనిఫార్మిటీ తేడానికి జిఎస్టీ అని చెప్పి రిఫార్మ్స్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఇలా చేస్తే మళ్ళీ సిటిజన్స్కి కూడా కొంచెం కష్టంగా ఉంటుంది కదా ట్యాక్స్ పే చేయడానికి. మరి దానికి నెక్స్ట్ ఈ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ అడిగేటట్టు ఫుల్గా ఫైనాన్షియల్ అటానమీ ఇచ్చేస్తే రిమోట్ ఏరియాస్లో, పొలిటికల్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ ఏరియాస్లో ఆడిటింగ్ అనేది కొంచెం కష్టం అవుతుంది. మరి దాని పరిస్థితి ఎలాగా మేనేజ్ చేయొచ్చు? Thank you, Miss Geetika. Miss Kirti, what's your take on this? సో మీరు అన్నట్టు ట్యాక్స్ కోసం చూస్తే, ట్యాక్స్ అంటే ఇప్పుడు పర్టికులర్గా చెప్పాలంటే ఇప్పుడు విలేజెస్కి ఈ ప్రాపర్టీ అండ్ వాటర్ ట్యాక్స్ మాత్రమే ఉంది. అది కాకుండా రోడ్ ట్యాక్స్ ఇంకా లైక్ ఎంఎస్ఎంఈస్, ఇండస్ట్రీ ఎంఎస్ఎంఈస్ తీసుకొని వస్తే అప్పుడు ఆ పర్టికులర్ వాటికి కొంచెం ట్యాక్స్ వేసినప్పుడు దాని మనీ జనరేట్ అవ్వుద్ది. సో అది మాకు అది లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్కి ఇస్తే బెటర్గా ఉంటుంది. ఏదన్నా కొత్త ఇన్ఫ్రా డెవలప్మెంట్ చేయాలన్నా ఏం చేయాలన్నా. సో ట్యాక్స్ విషయంలోకి వచ్చేసరికి ఇవి చేయాలి, డైరెక్ట్ ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ కాదు. అండ్ మీరు అడిగినట్టు నెక్స్ట్ ఏంటంటే సెల్ఫ్ టోటల్ అటానమీ కాదు మాకు సెల్ఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్కి పర్టికులర్గా కొన్ని పవర్స్ ఇస్తే లైక్ ఈ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ కోసం ఇట్ విల్ బి బెటర్ టు గవర్నెన్స్. థ్యాంక్ యూ మిస్ కీర్తి. సో మన ప్యానలిస్ట్ వ్యూస్ని కన్సిడర్ చేస్తూ మనం ఏం చెప్పొచ్చు అంటే, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఎంత ఇంపార్టెంటో అలాంగ్ విత్ దట్ ఫైనాన్షియల్ ఎఫిషియన్సీని కూడా మెయింటైన్ చేస్తూ గవర్నమెంట్ ఏ రిఫార్మ్స్ అయినా తీసుకురావచ్చు, ఏ మెజర్స్ అయినా తీసుకురావచ్చు. సో గవర్నమెంట్ అనేది ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఎంత కన్సిడర్ చేయాలో దాంతోపాటు ఫైనాన్షియల్ ఎఫిషియన్సీ కూడా అంతే కన్సిడర్ చేయాలి. దానికి సంబంధించినట్టు మెజర్ తీసుకురావచ్చు అని చెప్పగలం.